హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాలర్ నెక్కి ఫ్రంట్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలనేసి అందరూ చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. నేను ఫ్రంట్ ఓపెన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్కి 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ 7 ఇంచెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్రాస్గా ఒక 0.5 అంటే ½ ఇంచ్లో ఒక క్రాస్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 పీసెస్ని తీసుకుంటాము. అడ్డంగా 3 ఇంచెస్ ఉండాలి. నిలువుగా అక్కడ 7 ఇంచెస్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇంకొక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 9 ఇంచెస్ అలా 2 పీసెస్ తీసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రంట్ ఓపెన్ని ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఒక సైడు హుక్స్లో తాళ్ళు పట్టి ఉంటాయి కదా, హుక్స్లో తాళ్ళు పట్టీలు, అలాగా తాళ్ళు పట్టీ వల్లే దీన్ని కరెక్ట్గా ఆ కటింగ్ ఉన్న కార్నర్ దగ్గర అక్కడ వరకు స్టిచ్ రానిచ్చి సైడ్కి తీసేయాలి. దీన్ని గోర్లతోటి అణిగేటట్టుగా కొంచెం రఫ్ చేయాలి. తాళ్ళు పట్టి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా 1 ఇంచ్లో డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. నీట్గా రావాలి. ఆ ఖర్చు అనేది పైకి కనిపించకుండా 1 ఇంచ్లో నీట్గా వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ని వెనక వైపు బయటికి ఖర్చు అనేది బయటకు రాకుండా స్టిచ్చింగ్ నీట్గా కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సైడ్కి తీసివేయాలను. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా మనము అదేవిధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ అదే కార్నర్ దగ్గర సైడ్కి లాగేసేయాలి. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు, ఇక్కడ వరకు కటింగ్ వచ్చేసింది, సైడ్కి లాగేస్తున్నారు, ఏం చేస్తారా అని టెన్షన్ పడకండి. నేను సెట్ చేస్తాను. ఇక్కడ కూడా కొంచెం ఖర్చు అడిగే ఉండేటట్టుగా మనం గోర్లతోటి ఆ విధంగా చేయాలి. 1 ఇంచ్ ఖర్చు లోపలికి ఉండే విధంగా 1 ఇంచ్లో డబల్ ఫోల్డింగ్ వేసుకుని ఖర్చు లోపలికి పెట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ పార్ట్ని కూడా మనం కరెక్ట్గా కార్నర్ దగ్గరికి వచ్చేసరికి సైడ్కి లాగి వేయవాలని. ఈ 2 ఈ విధంగా ఉన్నాయి కదా. నాకు లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని లోపలికి పెట్టేస్తున్నాను. ఖర్చు కూడా మా మిడిల్లో ఫోల్డింగ్ చేసి లోపల వైపుకి పెట్టేస్తున్నాను దాన్ని. ఇక రెండో వైపు నాకు కుడి వైపున ఉండేది దాన్ని పైన వైపుకు ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం మిడిల్గా లోపలికి గెంటేసామో దానికి 1 ఇంచ్ పైకి మనం స్టిచ్చింగ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు కింద దలసరిగా ఉంటుంది కాబట్టి లాస్ట్గా ఉన్న పొరని మనం జస్ట్ కట్ చేసేసుకుంటాము. అందరూ కోన్ షేప్లో వచ్చేలాగా చేసుకుంటారు. నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండే విధంగా ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను.
మరి అంత కష్టమేం కాదండి. 1-2 సార్లు మీరు ప్రయత్నిస్తే వేస్ట్ క్లాత్ మీద ఈ విధంగా మనం యూనిఫామ్స్కి ఫ్రంట్ ఓపెన్ పెట్టేయచ్చు. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. కొంచెం ఇలాంటి వీడియోస్ పెట్టడానికి నాకు టైం ఉండడం లేదు. ఏదో టైం దొరికినప్పుడు చిన్నగా తీసి పెడుతున్నాను. ఆ కిందన ఉన్నదేమో బటన్స్ పెట్టుకోవడానికి, ఈ పైన ఉన్నదేమో బటన్ హోల్ పెట్టుకోవడానికి. ఈ విధంగా నేను ఫ్రంట్ ఓపెన్ని మీకు రెడీ చేసి